పరలోకాన్ని లేకపోతే మహాలోకాన్ని, స్వర్గాన్ని, దేవుడు ఉన్నటువంటి ఆ లోకాన్ని దేవుడు ప్రేమించిన ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రియులారా. జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమించి భూమి ఎలాగైతే ఇచ్చాడో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు ఇవ్వబోయే మహాలోకం ఒకటి ఉంది. అది పరలోకం అన్నాడు, స్వర్గం అన్నాడు. దానిని అందరికి ఇవ్వాలనుకోలేదు దేవుడు. మరి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు అండి? ఎవరికి ఇవ్వాలనుకున్నాడంటే ప్రియులారా, ఒకసారి బైబిల్ ప్రతి మనిషి భూమిపై యాకోబు పత్రిక 2వ అధ్యాయం, స్వర్గాన్ని ఇస్తాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం సర్వాన్ని ఇస్తావని 5వ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. అమ్మా, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యం. ఇక్కడ జాగ్రత్తగా చదివితే దేవుడు లోకమును ప్రేమించే మనుషులను ప్రేమించి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని, సంపదని, ఆహారాన్ని, తిండిని అంతటిని దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఎవరికి? దేవుడు ప్రేమించి ఇచ్చాడు ఈ లోకాన్ని. కానీ పరలోకం ఇలా ఇవ్వడు. దేవుడు ఇయ్యబోయే మహాలోకం ఒకటి ఉంది కదా, పరలోకం, స్వర్గం. మనం చనిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ లోకంలో మనము మన జీవితాన్ని తనువును చాలిస్తాం, ఏదో ఒక రోజు మరణిస్తాం. మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళే లోకం ఉంది కదా, అదే పరలోకం. ఈ లోకాన్ని దేవుడు అందరికీ ఇవ్వడంట పిల్లలు. మరి ఎవరికి ఇస్తానంటున్నాడు కదంటే, మరలా చదువుకుందాం చూడండి, మరలా చదవండి అన్నమాట. సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి, ఏమండి ఎవరి కోసమంట? తనను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యాన్ని వారసులుగా చేస్తాడండి ప్రియులారు. ఏమండి, దేవుడు ప్రేమించే లోకాన్ని ఇచ్చాడు. కానీ నీకు పరలోకం రావాలంటే, నువ్వు పరలోకాన్ని పొందుకోవాలంటే, స్వర్గాన్ని నీవు అనుభవించాలి.